హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. ఈ రోజు హైదరాబాద్ లో మన మొదటి రోజు. నా మొదటి రోజు ఎలా గడిచిందో వీడియో చూస్తే అందరికి అర్థమైపోతుంది. అంతకంటే ముందు మన ఛానల్లో పెట్టిన ఫస్ట్ వీడియోకి 3 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఆ 3 సబ్స్క్రైబర్లు ఎవరో వాళ్ళకి థ్యాంక్స్. అందరూ హైదరాబాద్ కి ఏదో ఒక ఆశయం, ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల వస్తారు, ఏదో చేయాలని చెప్పి వస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే ఎవడు ఏం చేయదు. కొంతమంది పైసలు సంపాదించాలి, ఇంకొంతమంది ఊళ్ళో ఉంటే వాల్యూ ఉండదు, ఎవడు పిల్లని కూడా ఇవ్వడని చెప్పి ఎవరి సిచ్యువేషన్ లాని. ఇందులో మన సిచ్యువేషన్ ఏంటంటే నేను యాక్టర్ అవ్వాలి అని చెప్పొచ్చు. చూద్దాం అసలు ఏమవుతానో. యాక్టర్ అవ్వాలంటే మెయిన్ గా మనం ఎంటర్ అవ్వాల్సింది కృష్ణానగర్. ఈ రోజు మన ప్రయాణం కృష్ణానగర్కి. ఫ్రెండ్స్ అందరు చెప్పింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 కి జూనియర్ ఆర్టిస్ట్ ని పిక్ చేసుకుని ఒక బస్సు వస్తుంది. అందులో నీ లుక్స్ బట్టి నీకు సెలెక్ట్ చేసుకుని నీకు తగ్గ పేమెంట్ ఇస్తారని చెప్పి సో బ్లైండ్ గా 3కి లేచి నేను నా ఫ్రెండ్ కృష్ణానగర్కి వెళ్ళిపోగానే ఎవడో వచ్చాడు, షూట్ కి వస్తారా అని వస్తాం అని చెప్పి అంతా వెళ్ళిపోయాం. మేము 4 కి లొకేషన్ రీచ్ అయితే 5 వరకు వాడు వెయిట్ చేయించి మోడల్ బాయ్స్ షూట్ కి మమ్మల్ని సెలెక్ట్ చేసి ఒక బస్ లో ఎక్కించారు. షూట్ లొకేషన్ ఏమో శంకర్పల్లి అంట, సిటీ అవుట్స్కట్స్ లో ఉంది. ఆ లొకేషన్ కి వెళ్లే లోపు 6 అయింది. మిత్రమండలి మూవీ హీరోగా ప్రియదర్శి చేస్తున్నాడు. అట్నే మ్యాడ్ స్క్వేర్ సినిమాలో ఉన్న లడ్డు క్యారెక్టర్ ఇందులో కూడా ఉన్నాడు. బయట కూడా మస్తు తీసుకోవడాలు. ఎర్లీ మార్నింగ్ 8కి షూట్ స్టార్ట్ అయింది. మేము వెళ్ళగానే మాకు మెకానిక్ యూనిఫామ్ కాస్ట్యూమ్ ఇచ్చారు. ఈవినింగ్ 6:30కి ప్యాకప్ చెప్పారు. తర్వాతకి అదే ప్లేస్ నుంచి మళ్ళీ మనం కృష్ణనగర్ రావడానికి 9 అయింది. మేము దిగగానే అందరికి ఫ్యాన్ ఇచ్చారు. అక్కడి నుంచి మన రూమ్ కు రావడానికి 11 అయింది. అంటే ఈ రోజు నా మొత్తం అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ 19 అవర్స్ వర్క్ చేస్తే మనకు వచ్చింది జస్ట్ 500. సో ఈ పనిని కొంతమంది మాత్రమే చేస్తారు. ఒకడు యాక్టింగ్ అంటే పిచ్చి ప్యాషన్ ఉన్నాడు, మరొకడు ఈ పని తప్ప వేరే పని తెలియనోడు. ఇదే మన హైదరాబాద్ లో ఫస్ట్ డే వీడియో. హైదరాబాద్ లో సెకండ్ డే ఎలా ఉండబోతుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ.